నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఏప్రిల్ మంత్లో భాగంగా అవార్డ్స్ అండ్ ఆనర్స్ అంటే వార్తల్లో నిలిచిన అవార్డులు అంటే పురస్కారాలు ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అథమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లోనూ నంబర్ ఆఫ్ మోడల్స్ని ఇన్కార్పొరేట్ చేసి అప్డేటెడ్ వర్షన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. త్వరలో జిఎస్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇవి విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో కమింగ్ టు today's first topic in the awards and honors that were covered in the month of April. చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఉంది కదా, ఇండియాలో ఉన్న అక్షయ్ పాత్ర ఫౌండేషన్ అంటే ఫ్రీగా ఫుడ్ పెట్టే ఫౌండేషన్ అనమాట. ఓకేనా. సో ఈ అక్షయ్ పాత్ర ఫౌండేషన్కి సంబంధించిన 400 కోట్లవ మీల్ అంటే 400th crore మీల్ ఏదైతే ఉందో అది రీసెంట్గా సర్వ్ చేయడం జరిగింది. ఓకే, ఇట్లా 400 కోట్ల మీల్స్ని సర్వ్ చేసిన ఘనత సాధించినందుకు గాను అక్షయ్ పాత్ర ఫౌండేషన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు మెచ్చుకున్నారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈయన రాసిన ఒక నోట్లో మన యునైటెడ్ నేషన్స్లో ఉన్న అంటే యునైటెడ్ నేషన్స్కి ఇండియా తరపున ఉన్న పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో రుచిరా కంబోజ్ గారు యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో ఆ యొక్క లెటర్ని చదివి ఈ అక్షయ్ పాత్ర ఫౌండేషన్ని మెచ్చుకోవడం జరిగిందనమాట. అట్లా ఈ ఫౌండేషన్ న్యూస్లోకి వచ్చింది. ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. అక్షయ్ పాత్రస్ వర్క్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ అండ్ జాయ్స్ మూమెంట్. ఇన్ February 2019 I served the 300 crore meal at Brindavan with my own hands. అంటే 2019లో ఎప్పుడైతే ఉందో ఫిబ్రవరిలో అప్పుడు 300th crore మీల్ని నరేంద్ర మోడీ గారే సర్వ్ చేశారంట. ఓకేనా, బృందావన్లో. ఇప్పుడు 400 crore మీల్ని కూడా ఆయనే సర్వ్ చేయడం సంతోషంగా ఉంది అని చెప్పేసి ఈ ఫౌండేషన్ని కంగ్రాచులేట్ చేశారు. అయితే a special program was held at the United Nations headquarters on Tuesday, UN headquarters on Tuesday to mark the 400 crore meal served by prominent charity organization Akshay Patra Foundation. So it was organized under the theme India's achievements in achieving food security and sustainable development. ఆ ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఏంటి? ఇండియా అచీవ్మెంట్ ఇన్ అచీవింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, దాని థీమ్ అనమాట. సో ఇట్లా ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయడంలో మంచి పాత్ర పోషిస్తున్నందుకు గాను ఇండియాని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో మెచ్చుకున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే రుచిరా కంబోజ్ గారు ఎవరైతే ఉన్నారో యునైటెడ్ నేషన్లో ఇండియా తరపున ఉన్న పర్మనెంట్ రిప్రజెంటేటివ్ రుచిరా కంబోజ్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఎఫర్ట్స్ వల్ల ఇండియా అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్న 4th గోల్ని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి అనౌన్స్ చేశారు. మనం చూసాం కదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, మొత్తం 17 గోల్స్ ఉంటాయి అన్నమాట. 2015 నుంచి 2030 వరకు మొత్తం ప్రపంచ దేశాలన్నీ అచీవ్ చేయాల్సిన గోల్స్ అవి 17 గోల్స్ ఉంటాయి. వాటిలో ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎలిమినేటింగ్ హంగర్, ఇట్లా నంబర్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. వాటిలో 4th గోల్ ఏదైతే ఉందో అంటే ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయడం, దాన్ని అచీవ్ చేయడంలో ఇండియా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది అని మెన్షన్ చేశారు. సో అక్షయ్ పాత్ర ఫౌండేషన్ గురించి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. రీసెంట్గా 400th crore మీల్ని సర్వ్ చేశారు. నెక్స్ట్ వన్, ప్రొఫెసర్ మీనా చరందా ఆనర్డ్ విత్ ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డ్ అంటే అంతర్జాతీయ సాంస్కృతిక పురస్కారం. ఓకే, అంతర్జాతీయ సాంస్కృతిక పురస్కారం ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డ్ అంటారు. దాన్ని ఎవరికి ఇచ్చారు? జస్ట్ అవార్డ్స్ ఇన్ న్యూస్ అంటే ఎవరిచ్చారు, ఆ అవార్డ్ ఏంటి? ఓకే, కొంచెం డీప్గా అయితే ఏదైనా ప్రామినెంట్ అవార్డ్స్ ఉంటే కొంచెం డీప్గా ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అట్లా కూడా చూసుకోవాలి. సో ఇక్కడ ఉన్నది ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డ్. ఇది ఎవరికి ఇచ్చారంట? 2024 సంవత్సరం గాను ఇంటర్నేషనల్ కల్చరల్ అవార్డ్ అనేది మీనా చంద్ర గారికి ఇచ్చారు. చూద్దాం. ఆవిడ ఒక ప్రొఫెసర్ అనమాట. ప్రొఫెసర్ మీనా చంద్ర, ప్రిన్సిపల్ ఆఫ్ కలిండి కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీ కింద వర్క్ చేస్తారు. was given the International Culture Award for the year 2024. Professor Meena Charanda has been given this honor to her remarkable work in the field of education and social service. ఏ ఫీల్డ్స్లో ఇచ్చారు? ఒకటి విద్య, ఇంకొకటి సామాజిక సేవ రంగం. ఓకేనా, ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సర్వీస్ ఫీల్డ్లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మీనా చరందా గారికి ఈ యొక్క ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, చరందా వాజ్ ప్రెజెంటెడ్ దిస్ ఆనర్ అట్ ఎ ప్రోగ్రామ్ ఎట్ ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆన్ March 30th, 2024. Next,
WEF యంగ్ గ్లోబల్ లీడర్స్ క్లాస్ ఆఫ్ 2024. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి సంబంధించిన ఒక గుర్తింపు, అదేంటో చూద్దాం. సో ద WEF announced its 20th edition of Young Global Leaders Community, the class of 2024 on April 4, 2024 in Geneva, Switzerland. The list includes nearly 90 young people under 40 years of age from diverse fields of politics, business, civil society, the arts and academia. From India, RP Sanjeev Goenka అంటే నథింగ్ బట్ ఈ WEF కి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి సంబంధించి కొంత ఎమినెంట్ పర్సనాలిటీస్ కి గ్లోబల్ లీడర్ యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ వారి చేత అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ అవార్డెడ్ విత్ ద ప్రెస్టీజియస్ జాన్ ఎల్ జాక్స్ ఫిగర్ జూనియర్ అవార్డ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చంద్రయాన్ 3కి సంబంధించి అంటే ఇస్రోకి సంబంధించిన చంద్రయాన్ 3 ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దానికి ఒక అవార్డు వచ్చింది. ఆ అవార్డు పేరేంటి అంటే జాన్ ఎల్ జాక్స్ ఫిగర్డ్ అవార్డ్. ఓకేనా, జాన్ ఎల్ జాక్స్ ఫిగర్డ్ అవార్డ్ అనేది రీసెంట్ గా ఏ ప్రోగ్రామ్కి వచ్చింది అంటే ఇస్రోకి సంబంధించిన చంద్రయాన్ 3 మిషన్కి వచ్చింది అనమాట. సో చూద్దాం అది ఏ కంట్రీ ఇస్తుందంటే ద ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చంద్రయాన్ 3 మిషన్ టీమ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద 2024 జాన్ ఎల్ జాక్స్ ఫిగర్డ్ జూనియర్ అవార్డ్ ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ బై ద US బేస్డ్ స్పేస్ ఫౌండేషన్. ఎవరిచ్చారు? యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి రీసెంట్గా గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగాయి కదా, అందులో ఎరిక్సన్ అవార్డ్ అని చెప్పేసి ఒక అవార్డు ఉంది. ఆ అవార్డు ఇస్రోకి వచ్చింది రీసెంట్గా. ఇస్రోలో ఉన్న చైర్మన్ సోమనాథన్ గారికి వచ్చింది. అయితే అట్లా మనకి డైరెక్ట్గా అడగలేదు. దానికి సంబంధించిన ఓకే ఈ ఎరిక్సన్ అనే అవార్డ్ ఏదైతే ఉందో ఇది ఏ కంట్రీకి సంబంధించిన అవార్డ్ అని అడిగారు క్వశ్చన్. సో ఎంత ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాలో చూడండి మీరే. సో దేనికి సంబంధించింది ఎరిక్సన్ అనేది? ఐస్లాండ్ కంట్రీకి సంబంధించింది. ఆ అవార్డు ఇస్రోకి సంబంధించిన సోమనాథన్ గారికి ఇచ్చారు. ఆ క్వశ్చన్ మనం చూసాం ఆల్రెడీ. సో అలా మనం లింక్ చేసుకుని చదువుకోవాలన్నమాట. ఇక్కడ ఇస్రోకి సంబంధించిన చంద్రయాన్ 3 ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దానికి యుఎస్ఏకి సంబంధించిన అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన స్పేస్ ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ అనేది ఒక అవార్డు ఇచ్చింది. ఆ అవార్డు పేరేంటి? జూనియర్ ఎల్ జాక్ స్విగర్డ్ అవార్డ్. This prestigious award is given to recognize the remarkable achievement for a space agency, company or consortium in the realm of space exploration and discovery. స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి గాను అందులో డిస్కవరీ చేసినందుకు గాను ప్రెస్టీజియస్ చంద్రయాన్ 3 మిషన్కి జూనియర్ ఎల్ జాక్ స్విగర్డ్ అవార్డు యుఎస్ఏకి సంబంధించిన స్పేస్ ఫౌండేషన్ ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అలెక్సీ నావల్నీ అండ్ యూలియా నావల్నాయా ఆనర్డ్ విత్ ఫ్రీడమ్ ప్రైజ్. ఓకేనా, ఇక్కడ ఫ్రీడమ్ ప్రైజ్ ఒకటి న్యూస్లోకి వచ్చింది. ఆ ఫ్రీడమ్ ప్రైజ్ ఎవరికి వెళ్ళింది అంటే ఇద్దరికి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి వెళ్ళింది అనమాట. చూద్దాం అది. ఓకే, లీడింగ్ జర్మన్ ఫోరం లుడ్విగ్ ఎర్హార్డ్ మీడియా ఫ్రీడమ్ అవార్డ్ టు బోత్ లేట్ రష్యన్ డిసిడెంట్ అలెక్సీ నావల్నీ అండ్ హిజ్ వైఫ్ యూలియా నావల్నాయా. వీళ్ళిద్దరు కూడా మరణించారు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరికి జర్మనీకి సంబంధించిన అవార్డు వచ్చింది. ఆ అవార్డు పేరేంటంట? లుడ్విగ్ ఎర్హార్డ్ మీడియాకి సంబంధించిన ఎవరికి? లుడ్విగ్ ఎర్హార్డ్ మీడియాకి సంబంధించిన ఫ్రీడమ్ అవార్డు. ఓకేనా, ఫ్రీడమ్ అవార్డు ఎవరికి వచ్చింది? లుడ్విగ్ ఎర్హార్డ్ మీడియా యొక్క ఫ్రీడమ్ అవార్డు అంటే అలెక్సీ నావల్నీ అండ్ యూలియా నావల్నాయాకి వచ్చింది. అది జర్మనీ బేస్డ్ అవార్డు. ఎక్కడ కంట్రీ? జర్మనీ కంట్రీకి బేస్ చేసిన అవార్డు అనమాట. కంట్రీస్ ఇంపార్టెంట్. And next, this award was established in 2008 made by the Ludwig Erhard Foundation. Ludwig Erhard Foundation వాళ్ళు దీన్ని 2008 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఏ జర్మన్ ఆర్గనైజేషన్, మనం చెప్పుకున్నాం కదా జర్మనీకి సంబంధించిన ఆర్గనైజేషన్. The award is annually dedicated to those who have made outstanding contributions to freedom of expression, dialogue and democracy. Next one, లోకేష్ ముని ఆనర్డ్ విత్ అమెరికన్ ప్రెసిడెంట్స్ వాలంటీర్ అవార్డ్ 2024. అమెరికా ప్రెసిడెంట్ సంబంధించిన వాలంటీర్ అవార్డు ఎవరికి వెళ్ళింది 2024 గాను అంటే లోకేష్ మునికి వెళ్ళింది. చూడండి, సో జైన్ ఆచార్య లోకేష్ ముని హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మాంక్. సో ఇండియాలోనే ఫస్ట్ మాంక్కి ఈ అవార్డు ఎవరికి వచ్చింది అంటే లోకేష్ మునికి వచ్చింది అనమాట. మాంక్ అంటే ఒక సన్యాసి అంటారు కదా. సో ఈయన ఏ మతం? జైన్ రిలీజియన్కి సంబంధించిన ఒక మాంక్ అనమాట. ఎవరు? లోకేష్ ముని గారికి ఏ అవార్డు వచ్చింది? ప్రెసిడెంట్స్ వాలంటీర్ అవార్డ్ 2024 వచ్చింది. గుర్తుపెట్టుకోండి. సో గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ ఇన్ రికాగ్నిషన్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు పబ్లిక్ గుడ్ అండ్ హ్యుమానిటీ. ఆచార్య లోకేష్ ముని is the founder of NGO అహింసా విశ్వ భారత్ అండ్ వరల్డ్ పీస్ సెంటర్ ఇన్ ఇండియా. దేనికి సంబంధించి హెడ్ అయినా? ఒక ఎన్జిఓ అంటే ఏంటి? నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటాం కదా. సో ఆ ఎన్జిఓ పేరేంటి అంటే అహింసా విశ్వ భారత్ అండ్ ద
వరల్డ్ పీస్ సెంటర్ ఇన్ ఇండియా. ఇలాంటి ఎన్జిఓస్ కి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఒక జైన్ మాంక్, అతని పేరేంటి లోకేష్ మునికి ప్రెసిడెంట్స్ వాలంటీర్ అవార్డ్ 2024 అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, రీనోడ్ కన్నడ పోయిట్ మమతా జీ సాగర్ వాన్ WOW వరల్డ్ లిటరేచర్ ప్రైజ్. వావ్ వరల్డ్ లిటరేచర్ ప్రైజ్ అంటారు దీన్ని. సో ఈ లిటరేచర్ ప్రైజ్, వరల్డ్ లిటరేచర్ ప్రైజ్ అనేది ఎవరికి వెళ్ళింది అంటే ఎవరికి, కన్నడ అంటే కర్ణాటకలో లాంగ్వేజ్ కదా. సో కన్నడకు సంబంధించిన పోయెట్, కవయిత్రి ఎవరావిడ, మమతా జీ సాగర్ అని మీరు వినే ఉంటారు. కన్నడకు సంబంధించిన ఒక పోయిట్, కవయిత్రి. ఆవిడకి లిటరేచర్ ప్రైజ్ వచ్చింది. ఏ లిటరేచర్ ప్రైజ్? ఓకే, వావ్ వరల్డ్ లిటరేచర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఒకసారి దాని అబ్రివేషన్ చూద్దాం. రినోడ్ కన్నడ పోయిట్, రైటర్ అండ్ అన్ యాక్టివిస్ట్ మమతా జీ సాగర్ వాన్ ద వరల్డ్ లిటరేచర్ ప్రైజ్ ఫ్రమ్ ద వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైటర్స్. వావ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైటర్స్ అన్నమాట. సో ఫర్ హర్ కాంట్రిబ్యూషన్స్ టు ద వరల్డ్ ఆఫ్ లిటరేచర్. So the award ceremony was held as part of the 7th World Literary Festival Wow Lift 2024 held in Nigeria, Abuja. ఇక్కడ మనకి ఇంకో పాయింట్ కవర్ అయింది, మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏంటి? సో ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే 7th వరల్డ్ లిటరరీ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. హోస్ట్ ఎక్కడ? నైజీరియా, అబూజా. మెయిన్ గా కంట్రీ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నైజీరియాలో జరిగింది. నైజీరియా అంటే ఆఫ్రికన్ నేషన్ కదా, అక్కడ జరిగింది. దాని షార్ట్ ఫామ్ ఏంటి? వావ్ లిఫ్ట్ 2024 సమ్మిట్ అనేది ఇక్కడ నైజీరియాలో జరిగింది. సో అక్కడ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఏ అవార్డు? వావ్ వరల్డ్ లిటరేచర్ ప్రైజ్ అనేది కన్నడకి సంబంధించిన పోయిట్ ఎవరైతే ఉన్నారో మమతా జీ సాగర్ గారికి, ఆవిడ యొక్క లిటరరీ అచీవ్మెంట్స్ కి గాను ఈ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, పావులూరి సుబ్బారావు ఆనర్డ్ విత్ ఆర్యభట్ట అవార్డ్ ఫర్ ఆస్ట్రోనాటిక్స్ కాంట్రిబ్యూషన్. మనకి ఆర్యభట్ట అవార్డ్ అంటే ఎవరికి ఇస్తారు, ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇస్తారు అంటే ఆస్ట్రోఫిజిక్స్ రంగంలో అండ్ మ్యాథమెటిక్స్ రంగంలో దిగ్గజాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్యభట్ట అవార్డు ఇస్తారు కదా. సో ఈ ఇయర్ ఆర్యభట్ట అవార్డు ఎవరికి వచ్చింది అంటే పావులూరి సుబ్బారావు గారికి వచ్చింది. చూద్దాం ఆయన ఏం చేశారు. పావులూరి సుబ్బారావు ద ఫౌండర్, సిఇఓ అండ్ చైర్మన్ ఆఫ్ దేనికి, అనంత్ టెక్నాలజీస్ కి సిఇఓ అయిన పావులూరి సుబ్బారావు గారికి హ్యాస్ కాన్ఫర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ ఆర్యభట్ట అవార్డ్ బై ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఎవరిస్తారు ఆర్యభట్ట అవార్డ్? ASI అని పిలుస్తాం, అంటే ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ASI. This honor recognizes Rao's tremendous lifetime contribution to the promotion of astronautics in India. So this award is given to individuals who have made significant contribution to space exploration in India. The award is named after famous Indian mathematician and astronomer ఆర్యభట్ట పేరు తర్వాతనే, సో ఈయన ఫేమస్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనమర్ కదా ఇండియాకి సంబంధించి. సో ఆయన పేరు మీద ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అవార్డు స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో, అంటే స్పేస్కి సంబంధించి ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కదా, స్పేస్లో ఏముంది అని స్టడీ చేస్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించి అందులో ఎమినెన్స్ ఎవరైతే ఉంటారో స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో వాళ్ళకి ఇచ్చే అవార్డు ఆర్యభట్ట అవార్డు. సో ఈ ఇయర్కి గాను ASI ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారు అంటే పావులూరి సుబ్బారావు గారికి ఇచ్చారు. గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్ వన్, మ్యాథమెటిషియన్ అవి విగ్డర్సన్ విన్స్ ద 2023 AM ట్యూరింగ్ అవార్డ్. ఓకేనా, 2023 AM ట్యూరింగ్ అవార్డ్ ఎవరికి వచ్చింది? ఓకేనా, ఇది మనం చూస్తే దీనికి ఇంకో పేరు నోబెల్ ప్రైజ్ ఇన్ కంప్యూటింగ్ అంటారు. అంటే కంప్యూటింగ్ రంగంలో నోబెల్ ప్రైజ్ తో సమానం అనమాట. ఓకేనా, సో ఇలాంటివి ఇంపార్టెంట్ అనమాట. మనం చూస్తుంటాం నోబెల్ ప్రైజ్ ఇన్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్, నోబెల్ ప్రైజ్ ఇన్ కంప్యూటింగ్ అని చెప్పి, నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్ అని. సో నోబెల్ ప్రైజ్ అనేది అత్యున్నతిది కదా, సో దాంతో మిగతా అన్ని కంపేర్ చేస్తుంటారు అనమాట. అలా కంపేర్ చేసినవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చింది ఏంటంటే నోబెల్ ప్రైజ్ ఇన్ కంప్యూటింగ్ రంగంలో నోబెల్ ప్రైజ్. ఏ అవార్డ్ అంటే అది AM ట్యూరింగ్ అవార్డు. సో ఇది ఎవరికి వచ్చిందో చూద్దాం. ద అసోసియేషన్ ఆఫ్ కంప్యూటింగ్ మెషినరీ ACM హ్యాస్ నేమ్డ్ ఇజ్రాయలీ మ్యాథమెటిషియన్ అండ్ కంప్యూటర్ సైంటిస్ట్ అవి విగ్డర్సన్. ఎవరు? ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక మ్యాథమెటిషియన్ అండ్ కంప్యూటర్ సైంటిస్ట్ అవి విగ్డర్సన్ కి ఈ AM ట్యూరింగ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో విచ్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ నోబెల్ ప్రైజ్ ఆఫ్ కంప్యూటింగ్ రంగంలో నోబెల్ ప్రైజ్ అయిన AM ట్యూరింగ్ అవార్డ్ని ఈ ఇయర్కి గాను ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన మ్యాథమెటిషియన్ ఎవరైతే ఉన్నారో, అంటే కంప్యూటర్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటి? అవి విగ్డర్సన్. ఆయనకి ఇవ్వడం జరిగిందంట. Okay, he is a Herbert H. Marsh Professor in the School of Mathematics at Institute of Advanced Study in Princeton, America. ఈయన ఇజ్రాయెల్ బేస్ అయినా కానీ
వర్క్ చేస్తుంది అమెరికాలో. ఓకే, ఇది అవసరం లేదు, జస్ట్ చూడండి ఈయన ఏ దేశానికి సంబంధించిన వారు, ఈ అవార్డు ఎవరు ప్రదానం చేశారు. నెక్స్ట్ వన్, రతన్ టాటా ఆనర్డ్ విత్ KISS హ్యుమానిటేరియన్ అవార్డ్ ఫర్ 2021. 2021 సంవత్సరం గాను, అర్థమైందా, 2021 సంవత్సరంకి గాను. సో KISS హ్యుమానిటేరియన్ అవార్డ్ అంటారు దాన్ని. ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే రతన్ టాటా. సో ఇండియాలో ఉన్న ఫేమస్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫేమస్ ఫిలాంథ్రఫిస్ట్, ఎక్కువ సేవా రంగంలో ఇన్వాల్వ్ అవుతారు సోషల్ సర్వీసెస్ లో. సో ఆయన ఎవరైతే ఉన్నారో రతన్ టాటా గారికి KISS హ్యుమానిటేరియన్ అవార్డ్, హ్యుమానిటేరియన్ అంటే మానవతా దృక్పథంతో ఉండే అవార్డు అనమాట. సో ఆ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే రతన్ టాటా గారికి ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఏ ఇయర్ కి గాను అంటే 2021 ఇయర్ కి గాను ఇప్పుడు ప్రదానం చేస్తున్నారనమాట. సో on April 2022-24, Ratan Tata, Chairman Emeritus of Tata Group, received the esteemed KISS and full form చూడండి, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, KISS. ఓకేనా, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటేరియన్ అవార్డ్ ఫర్ 2021 at his residence in Mumbai, మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రలో ఉన్న ఆయన రెసిడెన్స్ లో ఇవ్వడం జరిగింది. ఏంటి KISS ఫుల్ ఫామ్ చెప్పండి, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్. Okay, this recognition underscores his dedication to social progress and exemplary corporate leadership. Key people. The award was presented to Ratan Tata by Dr. Achyuta Samanta, the founder of KIIT, Kalinga Institute of Industrial Technology, KIIT అంటారు. సో దీనికి సంబంధించిన ఫౌండర్ ప్రెజెంట్ చేశారనమాట ఆయనకి. అండ్ KISS in Bhubaneswar, Odisha, in the presence of Tata Group Chairman N. Chandrasekharan and 3-time Grammy Award winning Indian musician Ricky Case. సో ఈ అవార్డ్ గురించి చూద్దాం. అబౌట్ KISS హ్యుమానిటేరియన్ అవార్డ్. దిస్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 2008 బై డాక్టర్ అచ్యుత సమంత, ఇస్ ద హైయెస్ట్ ఆనర్ ఆఫ్ KIIT అండ్ KISS. ఓకేనా, 2008లో ఈ అవార్డ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏ అవార్డు? కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ యొక్క హ్యుమానిటేరియన్ అవార్డ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2008లో స్టార్ట్ చేశారు. 2021కి, ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, 2024 అని ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2021కి గాను 2024లో ప్రదానం చేశారంట. ఎవరికి అంటే రతన్ టాటా గారికి. అండ్ నెక్స్ట్ వన్, యువధీర్ ఫౌండేషన్ అవార్డ్ ఫర్ శ్రీదేవి ప్రసాద్. శ్రీదేవి ప్రసాద్ గారికి యువధీర్ ఫౌండేషన్ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా, ఆ అవార్డ్ పేరేంటి, అది ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది చూస్తే సరిపోతుంది. డైరెక్ట్ బిట్స్ వస్తాయి, ఇక్కడ ట్విస్టింగ్ అడిగేది ఏమి ఉండదు, కాన్సెప్ట్. ఓకే, so the Yuvdir Foundation has announced Sridevi Prasad as the recipient of its 31st Memorial Award. She will be given the award for her commitment to the rehabilitation of and empowerment of individuals with special needs. అంటే ప్రత్యేక అవసరాలు ఉన్న ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో, ఓకే, స్పెషల్ నీడ్ పర్సన్స్ అంటాం మనం. సో ఎస్పెషల్లీ PWDs, ఓకే, PWDస్ని మనం స్పెషల్ నీడెడ్ పర్సన్స్ అని చెప్తాము. సో ఇట్లా స్పెషల్ నీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎంపవర్మెంట్ అంటే వాళ్ళ సాధకారత అండ్ వాళ్ళ యొక్క రిహాబిలిటేషన్ అంటే పునరావాసం, వాళ్ళ పునరావాసం అండ్ వాళ్ళ సాధికారతకు సంబంధించిన వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇచ్చే అవార్డు అనమాట. సో వాళ్ళ సాధికారత అండ్ వాళ్ళ పునరావాసం కోసం వర్క్ చేసినందుకు గాను ఇచ్చిన అవార్డు అనమాట. ఏంటి? యువధీర్ ఫౌండేషన్ అవార్డు. So the Yuvdir Memorial Award function held on April 30 at Bharatiya Vidya Bhavan Auditorium, King Koti, and the award which comes with a cash award of 1 lakh and a citation. In 2000, Sridevi Prasad established Shankar Foundation. Okay, 2000లో, 2000 సంవత్సరంలో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? శంకర్ ఫౌండేషన్ ని శ్రీదేవి ప్రసాద్ ఎస్టాబ్లిష్ చేశారు. టు సపోర్ట్ పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్ త్రూ క్వాలిటీ రీహాబిలిటేషన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఓల్డ్ ఏజ్. ఓకేనా, సో ఈ అవార్డు ఎవరు ప్రెజెంట్ చేశారు, ఎవరికి చేశారు చూడండి సరిపోతుంది. ఎవరికి చేశారు? యువధీర్ ఫౌండేషన్ అవార్డుని శ్రీదేవి ప్రసాద్. యా, సీనియర్ శ్రీదేవి ప్రసాద్. ఓకే, ఈవిడికి శ్రీదేవి ప్రసాద్కి ప్రెజెంట్ చేయడం జరిగింది ఇయర్కి గాను. సో ఇక్కడ మనం చూస్తే శ్రీ బండారు దత్తాత్రేయ, హానరబుల్ గవర్నర్ ఆఫ్ హర్యానా. హర్యానాకి సంబంధించిన గవర్నర్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు వారు కదా, బండారు దత్తాత్రేయ గారు, ఆయన సమక్షంలో అవార్డ్ ప్రెజెంట్ చేయడం జరిగింది. అందుకని ఆయన కూడా డిస్ప్లే చేసాం. సో నెక్స్ట్ వన్, దీపికా సొరెంగ్ ఆనర్డ్ విత్ అసుంతా లాక్రా అవార్డ్. అసుంతా లాక్రా అవార్డ్ అని చెప్పి ఒక అవార్డు ఉంది. అది ఎవరికి వెళ్ళిందంటే దీపికా సొరెంగ్. ఎందుకో చూద్దాం. దీపికా సొరెంగ్ ఆనర్డ్ విత్ ద హాకీ ఇండియా అసుంతా లాక్రా అవార్డ్. దేనికి సంబంధించేది? హాకీ ఇండియాకి సంబంధించిన అసుంతా లాక్రా అవార్డు ఎవరికి ప్రదానం చేయడం జరిగింది అంటే దీపికా సొరెంగ్కి ఇవ్వడం జరిగింది. ఫర్ అప్కమింగ్ ప్లేయర్ in 2023 expressed gratitude to Hockey India on April 16, 2024, making her debut at Women's Junior Asia Cup.
సో డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, దీపికా సొరెంగ్ ఎవరైతే హాకీ ప్లేయర్ ఉన్నారో ఆవిడికి అసుంతా లాక్రా అవార్డు, ఎవరి తరపున, హాకీ ఇండియా తరపున అసుంతా లాక్రా అవార్డు ఏ హాకీ ప్లేయర్ కి వెళ్ళిందని అడుగుతారు. ఎవరు? దీపికా సొరెంగ్. నెక్స్ట్ వన్, అమితాబ్ బచ్చన్ టు బి ఆనర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్. ఇక్కడ లతా మంగేష్కర్ అవార్డ్ అని విన్నాం కదా మనం. సో లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ అంటారు. సో ఈ అవార్డ్ ని అమితాబ్ బచ్చన్ కి ప్రెజెంట్ చేయడం జరిగిందంట, అమితాబ్ బచ్చన్ గారికి. సో చూద్దాం అది. ఇన్ ఎ మొమెంటస్ అనౌన్స్మెంట్ ద ప్రెస్టీజియస్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ విల్ బి ప్రెజెంటెడ్ టు ద ఎస్టీమ్డ్ హిందీ సినిమా యాక్టర్ అమితాబ్ బచ్చన్ దిస్ ఇయర్. ఈ ఇయర్ కి గాను అమితాబ్ బచ్చన్ గారికి లతా మంగేష్కర్ అవార్డ్ ప్రదానం చేయడం జరిగింది. This honor bestowed by Master Dinanath Mangeshkar Smriti Pratishthan Public Charitable Trust and the Mangeshkar family. ఎవరు స్టార్ట్ చేశారు అది? మంగేష్కర్ ట్రస్ట్ along with the family of Mangeshkar. So చూద్దాం. This award was started by the trust and Mangeshkar family in 2022 in the memory of Bharat Ratna and Swara Kokila late Lata Mangeshkar. సో మన ఇండియాకి సంబంధించిన ఎమినెంట్ సింగర్ ఎవరైతే ఉన్నారో, భారత రత్న అవార్డీ అండ్ స్వర కోకిల అని పిలుస్తాం ఆవిడని, లతా మంగేష్కర్ ఉన్నారు కదా, ఆవిడ జ్ఞాపకార్థం వాళ్ళ ఫ్యామిలీ అంటే మంగేష్కర్ ఫ్యామిలీ అండ్ ఈ మంగేష్కర్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంయుక్తంగా 2022 నుంచి, ఎప్పటి నుంచి, రీసెంట్ గా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 2022 నుంచి స్టార్ట్ చేసిన ఒక అవార్డే లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్. కాబట్టి 2024 గాను ఎవరికి అవార్డు వచ్చింది అంటే అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది, బాలీవుడ్ యాక్టర్ అనమాట ఆయన. నెక్స్ట్ వన్, లారియస్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఒక స్పోర్ట్స్ అవార్డ్స్ వచ్చాయి. ఆ స్పోర్ట్స్ అవార్డ్స్ పేరేంటంటే లారియస్ స్పోర్ట్స్ అవార్డ్స్. సో టెన్నిస్ గ్రేట్ నోవాక్ జోకోవిచ్ వాన్ ద లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఆనర్ for a record extending 5th time after 2012, 15, 16 and 19, while Spain's World Cup winning football star Aitana Bonmati won the World Sportswoman of the Year award at a star-studded ceremony in Madrid on April 22. ఓకే, ఇదేంటి అంటే మ్యాడ్రిడ్ లో జరిగిన ఒక ఈవెంట్. ఆ మ్యాడ్రిడ్ లో జరిగిన ఈవెంట్ లో లారియల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ని ప్రదానం చేయడం జరిగింది. వాళ్ళలో ఎమినెన్స్ ఎవరున్నారు అంటే నోవాక్ జోకోవిచ్. సో మనకు తెలుసు నోవాక్ జోకోవిచ్ అంటే టెన్నిస్ లోనే ఎమినెంట్ ప్లేయర్ అనమాట. ఓకే, సో ఆయనకి ఏం అవార్డు వచ్చిందంటే వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్, స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్. అయితే వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ కూడా ఉంటారు కదా. సో ఈ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరికి వెళ్ళింది? స్పెయిన్ కి సంబంధించిన ఐతనా బొమ్మాటి. ఓకే, ఐతనా బొమ్మాటి అనే ఆవిడికి వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద అవార్డ్ బై లారియస్ అవార్డ్స్ వచ్చింది. అయితే మెన్ వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి వచ్చింది? నోవాక్ జోకోవిచ్ కి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మేల్ ఎవరు, ఫీమేల్ ఎవరు. మేల్ వచ్చేసి నోవాక్ జోకోవిచ్, ఫీమేల్ వచ్చేసి ఐతనా బొమ్మాటి ఆఫ్ ద స్పెయిన్. ఏ రంగం? టెన్నిస్ లో వచ్చింది స్పోర్ట్స్ అవార్డ్స్ అంటే. సో నోవాక్ జోకోవిచ్ కి టెన్నిస్ లో వచ్చింది, ఐతనా బొమ్మాటికి ఫుట్బాల్ లో వచ్చింది. ఓకేనా. లారియస్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఎక్కడ ప్రదానం చేయడం జరిగింది అంటే మ్యాడ్రిడ్. మ్యాడ్రిడ్ ఎక్కడుంది? స్పెయిన్ లో ఉంది. నెక్స్ట్ వన్, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ విన్స్ బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్. జస్ట్ డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్ అంటే ఎవ్రీ ఇయర్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, సెరమనీస్. అంటే బెస్ట్ పోస్టర్స్ సైంటిఫిక్ పరంగా అంటే సైన్స్ పరంగా బెస్ట్ పోస్టర్స్ ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళకి అవార్డ్స్ ని ప్రదానం చేస్తారు ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ కి గాను బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్ 2024 ఎవరికి వెళ్ళింది అని అడుగుతారు. ఎవరికి? డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ వాళ్ళకి ఈ అవార్డు వెళ్ళింది. చూద్దాం. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ research team has been honored with the prestigious Best Scientific Poster Award at the 2024 annual meeting of the American Society for Cataract and Refractive Surgery. So, the award-winning study focused the efficacy of Revital vision training software in improving best corrected vision in stable keratoconus patients post cross-linking surgery. Just ఐ సర్జరీకి సంబంధించి, కెటరాక్ట్ సర్జరీకి సంబంధించి ఒక పోస్టర్ క్రియేట్ చేశారు. దానికి బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్ వచ్చింది. ఎవరికి? డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వాళ్ళకి 2024 ఇయర్ కి. నెక్స్ట్, నరేష్ బాబు ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ డాక్టర్ టు రిసీవ్ దిస్ వైట్ వుడ్ అవార్డ్. వైట్ వుడ్ అవార్డ్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ డాక్టర్ ఎవరు అని అడుగుతారు. నరేష్ బాబు. సో ఈయన. ఓకే, సో నరేష్ బాబు ద డాక్టర్ ఆఫ్ మల్లికా స్పైన్ సెంటర్. ఎక్కడ ఈయన వర్క్ చేసేది? మల్లికా స్పైన్ సెంటర్, గుంటూరు. గుంటూరు అంటే ఆంధ్రప్రదేశ్ కదా, సో రీజనల్ ఇష్యూస్ లో ఇంపార్టెంట్ అవుతుంది. రీనౌడ్ స్పైన్ సర్జన్ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద థామస్ ఈ వైట్వుడ్ అవార్డ్, ఇంటర్నేషనల్ అవార్డ్ బై స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీ ఫర్ హిస్ రీసెర్చ్ ఆన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్పాండిలైటిస్. స్పాండిలైటిస్ తెలుసు కదా మనకి, అంటే నథింగ్ బట్
ఈ నెక్ దగ్గర నుంచి షోల్డర్స్ ఇవన్నీ పెయిన్స్ వస్తుంటాయి అనమాట స్పాండిలైటిస్ అంటే. సో మజిల్ స్టిఫ్నెస్ ఉంటుంది. సో అది సిమ్టమ్స్ స్పాండిలైటిస్కి. దీని మీద రీసెర్చ్ చేసినందుకు గాను స్పైన్ సర్జన్ అయిన ఎవరైన పేరు నరేష్ బాబు గుంటూరుకి సంబంధించిన మల్లికా స్పైన్ సెంటర్లో వర్క్ చేస్తున్న డాక్టర్ నరేష్ బాబు స్పైన్ సర్జన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏ అవార్డు వచ్చింది? ఫస్ట్ ఇండియన్ డాక్టర్ టు రిసీవ్ వైట్వుడ్ అవార్డ్ అనమాట. ఓకేనా, థామస్ ఈ వైట్వుడ్ అవార్డ్. So this award was presented by the president of the society, Marinus G. Clever, at the 31st International Conference of Scoliosis Research Society held in California. కాలిఫోర్నియాలో జరిగిన 31st రీసెర్చ్ కాన్ఫరెన్స్ ఆన్ స్పాండిలైటిస్ సంబంధించిన రీసెర్చ్ కాన్ఫరెన్స్ జరిగిందంట కాలిఫోర్నియాలో. అక్కడ ఈ వైట్వుడ్ అవార్డ్ అనేది ప్రదానం చేయడం జరిగింది. ఎవరికి? గుంటూరుకి సంబంధించిన డాక్టర్ నరేష్ బాబు గారికి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ డాక్టర్, ఇండియాలో ఉన్న మొదటి డాక్టర్ అనమాట ఈ అవార్డుని తీసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. అలోక్ శుక్లా వాన్ ద ప్రెస్టీజియస్ గోల్డ్మెన్ ఎన్వైర్మెంటల్ ప్రైజ్ 2024. అలోక్ శుక్లా గారికి ఎన్వైర్మెంటల్ ప్రైజ్ 2024ని ప్రదానం చేయడం జరిగింది. చూసాం కదా. అయితే ఈ ఎన్వైర్మెంటల్ ప్రైజ్ అంటే ఏంటి? సో ఈ ప్రైజ్కున్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీన్ని మనం గ్రీన్ నోబెల్ ప్రైజ్ అని పిలుస్తాం. మనం ఇందాక చూసుకుంటే కంప్యూటింగ్ రంగంలో నోబెల్ ప్రైజ్ చూసాం, అట్లానే ఇక్కడ గ్రీన్ నోబెల్ ప్రైజ్ అనమాట. అంటే ఎవరికి ఇస్తారు అంటే ఇది ఎన్వైర్న్మెంట్ని కన్సర్వ్ చేస్తున్నందుకు గాను ఎవరైతే పర్యావరణాన్ని పరిరక్షిస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు గ్రీన్ నోబెల్ ప్రైజ్ అనమాట. ఈ ఇయర్కి గాను ఎవరికి వచ్చింది? అలోక్ శుక్లా గారికి వచ్చింది. చూడండి, అలోక్ శుక్లా ఎ రినోడ్ ఎన్వైర్న్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ కన్వీనర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్. ఆయన చేసిన వర్క్ ఏంటి అంటే ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ని ముందుండి నడిపించిన ఒక ఎన్వైర్న్మెంటలిస్ట్ అనమాట. has been selected for the prestigious 2024 Goldman Environmental Prize, also known as the Green Nobel Prize. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కంపారిజన్స్ వచ్చినప్పుడు ఇంపార్టెంట్. నోబెల్ ప్రైజ్ ఇన్ కంప్యూటింగ్ ఎవరికి వెళ్ళింది, నోబెల్ ప్రైజ్ ఇన్ గ్రీన్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వెళ్ళింది, అట్లా చూసుకోవాలి. సో గ్రీన్ నోబెల్ ప్రైజ్ ఈ ఇయర్కి గాను ఎవరికి వెళ్ళింది? అలోక్ శుక్లా గారికి వెళ్ళింది. దట్ టు ఫర్ హిస్ కంట్రిబ్యూషన్స్ ఇన్ ద ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్. ఓకే, so that's all about the awards and honor issues covered in the month of April 2024. So keep learning. Thank you.